డీటెయిల్స్ చూద్దాం. రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో నటుడు రాజేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా తాను అలా మాట్లాడలేదని వివరించారు. వార్నర్ కు క్షమాపణ చెప్పాడు. రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో నటుడు రాజేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ఉద్దేశపూర్వకంగా తాను అలా మాట్లాడలేదని వివరణ ఇచ్చాడు. వార్నర్ కు క్షమాపణ చెప్పాడు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజన్ అందిస్తారు. సుజన్, చెప్పండి పూర్తి వివరాలు. ఎస్ నరేష్, రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ ని ఉద్దేశిస్తూ నటుడు రాజేంద్ర ప్రసాద్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఆయన సరదాగానే ఆ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఆ కామెంట్స్ చేసిన క్రమంలో ఆయన ఒక పదాన్ని వాడటం అనేది కాస్త కొంచెం అభ్యంతరకరమైన ఆయన పదాన్ని వాడారు అని చెప్పేసి నెటిజన్స్ నిన్నటి నుంచి కూడా దాని మీద వాళ్ళ అభ్యంతరాన్ని తెలియజేశారు. కాస్త ట్రోలింగ్ కి గురైంది. నటుడు రాజేంద్ర ప్రసాద్ మీద చాలా మంది సీరియస్ అవ్వడం జరిగింది. అయితే ఆయన సరదాగా మాట్లాడినప్పటికీ కూడా ఆయన మాట్లాడిన విధానం కరెక్ట్ గా లేదని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడ్డారు. దీన్ని గమనించిన రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఒక వీడియోని ఆయన విడుదల చేయడం జరిగింది. డేవిడ్ వార్నర్ అయినా ఆయన క్రికెట్ అన్నా తమకి ఇష్టము, అలాగే తమ సినిమాలంటే డేవిడ్ వార్నర్ కూడా ఇష్టపడతాడు, తమ మధ్య మంచి రిలేషన్ ఉంది. అయితే నిన్న ఆయన మాట్లాడిన విషయంలో చాలా మంది ఇబ్బంది పడ్డారని చెప్పేసి గమనించి తను క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అలాగే ఇక ముందు ఇలాంటి వ్యవహారం జరిగిన వ్యవహారం ఉంది, ఇలాంటి రిపీట్ కాకుండా ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి. రాజేంద్ర ప్రసాద్ అసలు ఏమన్నారో ఆ ఈవెంట్ లో ఒకసారి విందాం. డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే అట్లాడు దొగ్గమ్ముడాడు మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్ బి వార్నింగ్. డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే అట్లాడు దొగ్గమ్ముడాడు మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్ బి వార్నింగ్. సుజన్, చెప్పండి. ఎస్ నరేష్, నిన్న ఆయన మాట్లాడిన ఏదైతే కామెంట్స్ చేశారో డేవిడ్ వార్నర్ అభిమానులు కానీ చాలా మంది నెటిజన్స్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయన సరదాగానే మాట్లాడారు. తమ ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో ఆ జోవియల్ గానే ఆయన మాట్లాడటం జరిగింది. క్రికెట్ ఆడాల్సిన డేవిడ్ వార్నర్ సినిమాల్లోకి వచ్చి డాన్సులు వేస్తున్నారని చెప్పేసి తనదైన శైలిలో ఒక పదాన్ని ఆయన వాడటం జరిగింది. బట్ ఆయన మాట్లాడిన విధానం చాలా మందికి నచ్చలేదు. ఇదే విషయం మీద రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన తీరు బాగాలేదు అంటూ కూడా తీవ్ర విమర్శలు ఆయన నిన్నటి నుంచి కూడా రావడం జరిగింది. అయితే తాజాగా రాజేంద్ర ప్రసాద్ వాటన్నింటిని వివరణిస్తూ కూడా ఒక వీడియోను విడుదల చేశారు. తాను డేవిడ్ వార్నర్ అంటే తనకి ఎంతో ఇష్టం, ఆయన ఆట అంటే ఎంతో ఇష్టం, అలాగే సినిమాలను కూడా డేవిడ్ వార్నర్ ఎంతో ఇష్టపడతాడు. ఈ సినిమా చేసే క్రమంలో తమ మధ్య ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడింది. సో అలా తాను డేవిడ్ వార్నర్ గురించి అన్నాన్ని తప్పి వేరే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అని చెప్పేసి ఒక వివరణ అయితే ఇచ్చారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి కాంట్రవర్సీలకు తావు లేకుండా తాను వ్యవహరిస్తాను అని చెప్పేసి కూడా రాజేంద్ర ప్రసాద్ ఇందులో స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజన్. డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే అట్లాడు దొగ్గమ్ముడాడు మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్ బి వార్నింగ్. I love David Warner. I love his cricket. David Warner
లవ్ అవర్ ఫిల్మ్స్, లవ్ అవర్ యాక్టింగ్. సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళం బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్టయితే ఎవరినైనా తెలియకుండా, నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి, అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడు జరగదు, జరగకూడదు.